అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ తిన్నారా ఫ్రెండ్స్? ఏం తిన్నారు? మీరు టిఫిన్ ఏం చేసుకున్నారు? ఏం తిన్నారు? నేనైతే ఇంకా తినలా ఫ్రెండ్స్, తినాలి. నాకు ఇంట్లో ఉంటే ఏదో ఒక పని. ఈరోజు అయితే చేను దగ్గరికి అయితే పోలేదు. గేదెలు గడ్డి కూడా నిన్నే తెచ్చుకున్నాను. నిన్న 2 మోపులు తెచ్చినాం కాబట్టి ఒక మోపు అయితే ఉంది, ఒక మోపు నిన్న వేసేసినాము. ఇంట్లో ఉన్న ఖాళీగా అయితే ఉంటుంది, ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. అన్నీ కడిగేసినాను ఫ్రెండ్స్. చూడండి, దీపాలన్నీ ఆ రోజు కడిగినాం కదా వరాహేమో నవరాత్రులకు. దీపాలు పెట్టేటప్పుడు మళ్ళీ జిడ్డుగా వస్తూనే ఉంటాయి. వారానికి 10 రోజులకు ఒకసారి అన్నీ శుభ్రం చేసుకుంటా ఉంటే అలా ఉంటాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇలాంటి పని చేసుకుంటాను. అన్నీ కడిగేసి అయితే శుభ్రంగా పెట్టేసినాము. సాయంకాలం దీపారాధన చేసుకొని సోమవారం బాగా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్. వాళ్ళ స్కూల్కి పంపించినప్పటి నుంచి గేదెలకు పాలు తీసి వాటి పని అంతా చేసి చిట్టుతలకి ఇడ్లీ తినిపించి ఆ పిల్లకి మందులన్నీ వేసి ఆ పిల్లని కూడా అంగన్వాడీ స్కూల్లో వదిలేసి స్నానం చేసి దీపాలు పూజ సామాన్ అయితే దండిగానే ఉంటాయి. యాక్చువల్లీ అన్నీ అయితే తోమను ఫ్రెండ్స్. వాడుకునే వరకు కొంచెం నల్లగా ఉంటే దీపం పెట్టాలంటే అసలు బుద్ధి కొట్టదు. ప్లేట్లు అన్నీ ఈరోజు శుభ్రం చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారు? నేనైతే ఇలాగే చేసుకుంటాను. కొంచెం జిడ్డుగా నల్లగా ఉన్నాయనుకో దీపం పెట్టాలంటే అస్సలు బుద్ధి పట్టదు. ప్రసాదాలు పెట్టే ప్లేట్లు, చిన్న చిన్న దీపాలు, కుందులు అంతవరకే రోజు డైలీ వాడుకునేవి. ఇంట్లో ఏమైనా స్పెషల్గా పూజ పాడు చేసుకుంటే అన్నీ మాత్రం శుభ్రం చేసుకుంటాం. ఎలాగో ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఫ్రెండ్స్, అప్పుడైతే ఇంకా అన్నీ చేయాల్సిందేను. ఏటు జిడ్డు ఇంకా ఎక్కువ పని ఉంటుంది. అన్నీ చేసుకోవాలి నాకైతే అలాగనిపిస్తుంది. కానీ ఏది వదిలిపెట్టను. ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, ఇంట్లో చక్కగా చేసుకోవాలి. బయట వ్యవసాయంలో కూడా హెల్ప్ చేయాలి. ఇంట్లో బయట అన్నీ కూడా మనకు చేతనైన వరకు చేయాలి. బయట పని ఉన్నప్పుడు ఇంట్లో పని మామూలు. బయట పని ఒకరోజు లేకపోయినా ఇంట్లో పని అయితే నీట్గా చేసుకోవాలి. నేనైతే అలాగే అనుకుంటా ఫ్రెండ్స్. మీరు ఎలా అనుకుంటారేమో నాకు తెలియదు. ఇది పూట మా పొద్దున్నే మా చిన్న వీడియో. ఇంకా అన్నం చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీను బియ్యం నేను ఇంటి దగ్గర ఏ రోజైతే చేను దగ్గరికి పోకుండా ఇంట్లోనే ఉంటాను, ఫుల్ డే ఇంట్లో ఉంటాను. ఆ రోజైతే ఇంట్లో పనులు అయితే నీట్గా అన్నీ చేసుకుంటాను. గేట్ తీసి 5 నిమిషాలు ఉన్నా కూడా కోతులు అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. బియ్యం అన్నీ ఒక బకెట్ నిండా చెరిగి పోసుకుంటాను. మేము వడ్లాడిచ్చిన బియ్యం అయితే 2 మూటలు తెచ్చినాను ఫ్రెండ్స్ వేరే ఊర్లో. అవి కొంచెం బాగా చెరుక్కొని పెట్టుకోవాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే అలాంటివన్నీ నీట్గా చెరుక్కొని బకెట్కి పెట్టుకుంటాను. చేను దగ్గర వేసి వచ్చి అదరా అలా ఏర్పంచుకొని పెట్టుకొని చెరుక్కొని చేసుకోవాలంటే కష్టం కదా అని ఇంట్లో ఉన్నప్పుడైతే బియ్యం మాత్రం మూటలైనా కానీ మసరా బియ్యమైనా నేను నీట్గా మళ్ళీ ఒకసారి అన్నీ ఏర్పంచి బకెట్కి పోసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అవసరం ఉన్నప్పుడు అదరా పెట్టుకుంటాను. అప్పుడప్పుడు ఏరుకొని పెట్టాలంటే నా వల్ల అయితే కాదు, అన్నీ చెరుక్కుంటాను. ఇంకా టిఫిన్ కూడా తెలియదు, స్నానం చేసినా ఈ పని చేసినాను. ఓకేనా? మీరు ఇలాగే చేస్తారా? నేనైతే ఇలాగే చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మరి